బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఉద్యమ ఘట్టాలు, పార్టీ ప్రస్థానానికి సంబంధించిన ఛాయాచిత్రాలను ఆసక్తిగా తిలకించారు. జంట నగరాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ను కలిశారు. వరంగల్ బహిరంగ సభకు పయనమవ్వాలని వారికి కేటీఆర్ సూచించారు. పార్టీ కార్యాలయం నుంచి కేటీఆర్ నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారు. అమరులకు నివాళులర్పించిన అనంతరం గులాబీ పార్టీ పురుడు పోసుకున్న జలదృశ్యం వద్దకు వెళ్లి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో వారి సేవల్ని స్మరించుకున్నారు. గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఎవరు కూడా కనీసం ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు. ఇవాళ 24 ఏళ్లు నుండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి, వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని, 25 ఏళ్ల నుండి మరొక 50 ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, వినమ్రంగా ప్రణామాలు.